బతుకమ్మ పండుగంటే మొదట గుర్తొచ్చేది తీరొక్క పూలు. రంగురంగుల ఫ్లవర్స్ తో అందంగా బతుకమ్మను పేర్చి మహిళలంతా ఆడిపాడుతారు. ప్రస్తుతం నగరంలో బతుకమ్మను పేర్చడానికి సరిపడే పూలు మార్కెట్కు రాలేదు. ఫ్లవర్స్ తో ఎప్పుడూ కలకలలాడే మార్కెట్లు ఈ ఏడాది పూలు తక్కువగా రావడంలో వెలువెల్లబోతున్నాయి. అక్కడ పువ్వు లేదు. ఇప్పుడు ఈసారి వాన కొట్టలేదు బాగా. బతుకమ్మ పువ్వు చాలా ఇప్పుడు మాకు తిప్పలైంది లేదు. అక్కడ వర్షాలు కొట్టలేవు. బాలనాడు తిరిగినాం, దెడ్చాల తిరిగినాం, రాజపూర్ తిరిగినాం, గొల్లపల్లికి తిరిగినాం, అంతటా తిరిగినాం మేడం. దొరకలేవు. ఈ మొన్న పడుతున్నాయి మేడం, ముందు వల్లేవు, మొలవలేదు. ఇప్పటి సంది దసరా దాకా ఫుల్ గిరాకీ ఉంటది. 10 ఏళ్ల సంది కోస్తుంటే పువ్వు, గునుగు పువ్వు, ఉప్పు పువ్వు, తంగడు అన్ని తెస్తాం. ఈసారి అయితే పువ్వు ఇయ్యలేదు. మస్తు కష్టం అవుతుంది. ఇక్కడికి కూడా మస్తు అడుగుతారు పువ్వు 20, 30 అన్నట్టు. 10 రూపాయలకు 15 ఇవ్వండి అంటే వాడు వరత కూడా వరత కష్టం అవుతుంది మాకు. చెన్నుల పంటలు పండుతలేవు. రేట్లు బాగానే ఉన్నాయండి పూలు. ఇంత ముందు కన్నా ఇప్పుడే బాగా ఎక్కువ ఉంది రేట్లు. ఇక బంతి పూలు కనుక 50-60 రూపాయల కిలో పోస్తున్నారు. బేరం ఆడే తీసుకుంటున్నాం మేము. బతుకమ్మను బేరటానికి కదా అని బేరం ఆడే తీసుకుంటున్నాం. అసలే పని ఇవ్వట్లేరు. మాకు అడిం కదమ్మా, చెట్లు చేమలు తిరిగి వచ్చినాం అంటున్నారు. బతుకమ్మ పువ్వులు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. వర్షాలు పడలేదు కదా ముందు అట్లా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేట్ అమ్ముతున్నారు. ఇప్పుడు వీళ్ళు సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా పెట్టాలి కదా. ఎంత రేటు ఉన్నావో పెట్టవలసిందే.